హలో మమ్మ, ఈ క్యూట్ కలర్ఫుల్ బీట్రూట్ హల్వా బైట్స్ చూసారా? సాఫ్ట్గా మెల్ట్ అయ్యే టెక్స్చర్తో బేబీస్కి సూపర్ టేస్టీ స్నాక్. బీట్రూట్ నుంచి న్యాచురల్ ఐరన్ అండ్ ఫైబర్తో పాటు న్యాచురల్గానే స్వీట్గా ఉండి ఈజీ డైజెషన్ అండ్ హెల్తీ ఫ్యాట్స్ కూడా ఈ స్నాక్లో ఉంటాయి. నో మైదా, నో ఆర్టిఫిషియల్ కలర్, నో షుగర్స్ అనమాట. ఇది 8 months ప్లస్ బేబీస్ నుంచి ఎవరికైనా సర్వ్ చేయొచ్చు. ఫింగర్ ఫుడ్ లాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ హల్వా నోట్లో మెల్ట్ అయిపోయేలాగా ఉంటుంది. మీ పిల్లలు బీట్రూట్ తినట్లేదు అంటే మాత్రం ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాము. 1 small బీట్రూట్ ని బాయిల్ చేసి ప్యూరీ లాగా చేసుకోవాలి. 1/2 cup రైస్ ఫ్లోర్, 2 to 3 dates ని హాట్ వాటర్లో 10 minutes సోక్ చేసి ప్యూరీ చేసుకోవాలి. 1 spoon ఘీ అండ్ కొంచెం ఇలాచీ పౌడర్. ముందుగా ఒక pan లో 1 spoon ఘీ హీట్ చేసి రైస్ ఫ్లోర్ ని స్లో ఫ్లేమ్ లో 5 minutes బాగా రోస్ట్ చేయాలి. కలర్ చేంజ్ అవ్వకుండా కొంచెం ఎరోమా రావడం ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న రైస్ ఫ్లోర్ లోకి బీట్రూట్ ప్యూరీ, డేట్స్ ప్యూరీ అండ్ ఇలాచీ పొడి వేసి లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేయాలి. మిక్చర్ ప్యాన్ కి స్టిక్ అవ్వకుండా స్మూత్ గా కుక్ అయ్యేంత వరకు కలుపుతూ మంచిగా కుక్ చేయాలి. ఇప్పుడు ఈ మిక్చర్ కూల్ అయ్యాక కేర్ఫుల్గా ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక 2 to 3 hours ఫ్రిడ్జ్లో పెట్టాలి. అంతే, బీట్రూట్ హల్వా రెడీ అయిపోయినట్లే. చూడండి ఎంత సిల్కీ అండ్ సాఫ్ట్గా వచ్చిందో ఈ హల్వా. చిన్న బైట్ సైజ్ స్క్వేర్స్ లేక మీ ఫేవరెట్ షేప్స్లో కట్ చేసుకోవచ్చు. పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఫ్రిడ్జ్లో 2 days వరకు స్టోర్ కూడా చేయొచ్చు. ఫస్ట్ టైం ఇస్తున్నప్పుడు చిన్న క్వాంటిటీలో ఇచ్చి స్టార్ట్ చేయండి. ఇలాంటి హెల్దీ అండ్ నో జంక్ బేబీ రెసిపీస్ కోసం టీట్స్ అండ్ టాట్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.